ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఒక చిన్న ఈవెంట్ ఉంది. అందుకని నేను శారీతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. నేను అంత ప్రొఫెషనల్ ఏం కాదు, కానీ నాకు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడం వస్తుంది అనమాట. ఈ విధంగా ఈ శారీ వచ్చేసి నా పెళ్ళప్పటి శారీ అనమాట. పెళ్ళిలో చీరలు పెడతారు కదా, 5 చీరలు పెడతారు కదా, నేను నుంచి ఒక చీర అనమాట. ఇది చాలా నా మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అయిందనమాట. 11 ఇయర్స్ శారీ. ఇది ఇట్లనే ఉంటే ఎందుకు అనవసరంగా లాంగ్ ఫ్రాక్ లా స్టిచ్ చేసుకుందామని అనుకున్నా. ఏదో ఈ విధంగా ఉంది శారీ. అయితే దీన్ని నేను లాంగ్ ఫ్రాక్ లా ఏ విధంగా స్టిచ్ చేస్తానో మీరు నెక్స్ట్ క్లిప్లో చూడండి. ఇంకా నేను మా ఇంట్లో ఆల్రెడీ అక్కడ మిషన్ ఉంది, కానీ నాకు మిషన్ కుట్టడం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా టేప్, కలర్ మ్యాచింగ్ దారం కూడా పెట్టుకున్నా, బాబీను ఇంకా మార్కర్ కూడా తీసుకున్నా అనమాట. కత్తెర నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నాకు కుట్టడానికి బద్ధకం అనమాట. ఇప్పుడు మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తానో. ఇది ఇంతకుముందు చెప్పిన ప్రీవియస్ ఉంది కదా, ఆ క్లిప్ వచ్చేసి నిన్న నైట్ది అనమాట. నిన్న నైట్ 7 o'clock కరెంట్ పోయిందంటే 9:30 అట్లా వరకు కరెంట్ రాలేదనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఈరోజు మార్నింగ్ లేచి ఈ స్టిచ్ చేసుకుందామని అనుకున్నా. లేచి ఈ విధంగా నాకు ఇంతకుముందు స్టిచ్చింగ్ నేర్చుకున్నా, కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. కుడితే మాత్రం బాగానే వస్తుంది అనమాట. అందుకే ఇక్కడ కొలతలన్నీ తీసుకొని ఇక్కడ కట్ చేస్తున్నాను. మీతో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, కానీ నేను మళ్ళీ నెక్స్ట్ కంప్లీట్గా వీడియో పెడతాను అనమాట. ఏ విధంగా కొలతలు తీసుకున్నా ఏందని కంప్లీట్గా వీడియో తీస్తా. స్టిచ్చింగ్ ఇంకా కటింగ్ ఆ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ 4 o'clock అనమాట. 4 o'clock లేచి నేను కుడితే ఒక 3 hours అన్న టైం పడుతుంది కదా. 7 వరకు రెడీ అయిపోతుంది. 7 నుంచి 10 వరకు ఇంట్లో పని చేసుకొని 10 వరకు ఇంట్లో నుంచి బయలుదేరదామని అనుకున్నా, కానీ నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే నేను అన్నీ అంటే కట్ చేసుకున్న తర్వాత లైనింగ్, పైన టాప్, ఫ్రంట్ అంతా కట్ చేసుకున్న తర్వాత కరెంటు మోటార్ మిషన్ అనమాట నాది. మోటార్ మిషన్ కాబట్టి అందులో చాలా రోజులు అయింది తొక్కక, చాలా రోజులు అయింది మోటార్ పని చేయక. అందుకని అది సడన్గా పని చేయట్లేదు అనమాట. ఇంకేం చేద్దామో అని ఆలోచించి అదేసి పక్కన పెట్టేసిన అనమాట. 1/2 hour ఇది అంటే మొత్తం ఆల్రెడీ కింద అదే ఉంటుంది కదా లంగా, ఎక్కువ ఏం కటింగ్ ఉండదు, ఓన్లీ టాప్ పైదే కదా. అందుకని ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి పైన టాప్ పార్ట్ కట్ చేసుకున్నా. ఈ విధంగా కట్ చేసుకుంటున్నా నా సైజులు బట్టి. తర్వాత లైనింగ్ కట్ చేసిన అనమాట. ఇంతకుముందు కూడా అప్పుడప్పుడు పప్పికి కుడుతున్నా. నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కుడతా మంచిగా, కానీ ఒకటే ఎప్పుడు ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుందో లేదో నాకే తెలియదు అనమాట. ఈ విధంగా నా దగ్గర ఉన్న డ్రెస్ కొలతలు తీసుకొని ఈ విధంగా నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట. నేను చాలా ఫుల్ డిసప్పాయింట్ అయినా ఈరోజే వీడియో పెట్టి ఈరోజు ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. అయితే ఫుల్ డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే మంచిగా నేను స్టిచ్ వేసుకొని పోతే మస్తు లుక్ ఉంటుంది కదా, మంచిగా కుడదామని ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసిన. కానీ ఆ మిషన్ నాకు వచ్చేసి హ్యాండ్ ఇచ్చింది. ఏం కాదు, నెక్స్ట్ టైం ట్రై చేద్దాము ఖచ్చితంగా. అప్పుడు ఏ విధంగా నేను కొలతలు తీసుకొని ఏ విధంగా కట్ చేసుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను అంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేయను, కానీ స్టిచ్ చేయడం మాత్రం వస్తుంది అనమాట. ఈ విధంగా హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటున్నా. నేను లెఫ్ట్ హ్యాండర్ కదా, ఒక రౌండ్ షేప్ తిప్పినప్పుడు అప్పుడు చెయ్యి సరిగ్గా తిరగదనమాట. ఆల్రెడీ ఇంతకుముందుకు ఆ కత్తెర సరిగ్గా కింద పడిందనమాట. కింద పడితే కత్తెర సరిగ్గా రాదు కదా, ఆ కత్తెర అంతా రాదు కదా, అప్పుడప్పుడు సరిగ్గా కట్ కూడా కాదనమాట. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్నాను నేను. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ మొత్తం కట్ చేసుకున్నా. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి నా దగ్గర ఇంకా స్పెసిఫిక్గా కాటన్ లైనింగ్ ఏం లేదు. ఆల్రెడీ ఇంట్లో పాలిస్టర్ లైనింగ్ ఉంది, దాన్నే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే అది కొంచెం పట్టు టైప్ ఉంది కాబట్టి అంత కొంచెం బట్ట దొడ్డుగానే ఉంది. లైనింగ్ ఏది వేసినా అంత కనిపించదు అనమాట. అందుకనే మన దగ్గర ఉన్న పాలిస్టర్ లైనింగ్ వేస్తున్నా అనమాట. మిషన్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే నేను కట్ చేస్తుంది కరెక్టా లేదా అని తెలుస్తుంది. రాని వాళ్ళకైతే నేను ఏది చేస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది కదా. నాకు అంటే ఏదైనా పని చేయడానికి అప్పుడప్పుడు మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక 1 year 1.5 year అట్లా నేర్చుకున్నాను అనమాట మిషన్. అది కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఏం నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే ఓన్లీ 2 monthsలోనే వస్తుంది. కానీ నాకు మిషన్ స్టిచ్చింగ్ అన్నమంతా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి 1.5 year పట్టింది. అది కూడా పర్ఫెక్ట్ కాదు. ఓన్లీ నేర్చుకొని నా డ్రెస్సెస్ వరకు కుట్టుకోవడానికి, బ్లౌజెస్ కుట్టడానికి కూడా వస్తుంది. కానీ ఇప్పుడు
నాకున్న బద్ధకం వల్ల నా బ్లౌజెస్ కూడా నేను కుట్టడం లేదు, ఇంకా వేరే వాళ్ళకి ఇస్తున్నాను అనమాట. కానీ అప్పుడప్పుడు వస్తుంది, ఇంకెట్లన్నా చూద్దాం ట్రై చేద్దామని మా అక్క దగ్గర ఉంటే మిషన్ తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని పెద్ద కుట్టేదానిలాగా దానికి మోటార్ కూడా కొత్తది తెచ్చి వేసుకున్నా. కానీ అస్సలు అంటే తెచ్చి మోటార్ తెచ్చి అంతా ఫిట్ చేసుకున్న కొత్తలా, మిషన్ తెచ్చిన కొత్తలా బాగా ఒక డ్రెస్సులు బాగానే 10-15 డ్రెస్సులు అట్లా స్టిచ్ చేసిన అనమాట. తర్వాత మొత్తం డల్ అయిపోయినా అనమాట. మొత్తం డల్ అయిపోయినా తర్వాత ఇక్కడ చూపించిన మీ వీడియోలో చూస్తున్నారు కదా, లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటున్నా. ఫ్రంట్ నెక్కి వి షేప్ ఫ్రంట్ నెక్ పెట్టుకున్నా, బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ షేప్ నెక్ పెట్టుకుంటున్నా అనమాట. హ్యాండ్స్ వచ్చి నార్మల్గానే పెడుతున్నా. ఈ విధంగా సమానంగా చూసి కట్ చేసుకుంటున్నా అనమాట. ఇప్పుడు మనం ఇదే స్టిచ్ చేసుకుంటున్నాం కదా. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టము, కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనమాట. ఇది కట్టుకున్న కొంచెం లుక్ వస్తుంది. అందుకే దీంతో చాలా నుంచి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ దేంతో తీసుకోవాలి, దేంతో ఏ శారీతో కట్టాలి, ఏదైతే సెట్ అవుతుంది ఏదైతే కాదని చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నా అనమాట. ఇంకా పప్పికి కూడా ఒకసారి కుట్టిన అనమాట. దానికి చాలా బాగా నచ్చింది, ఇంకా మంచిగానే వచ్చింది అనమాట. అందరు మంచిగా కుట్టినామని చెప్పారు. అందుకని నేను కూడా కుట్టుకొని మళ్ళీ నెక్స్ట్ దానికి ఇంకా కుట్టినప్పుడు ఇంకా మంచి క్లియర్గా స్టిచ్ చేద్దామని నేను ఫస్ట్ నా దాని మీద ట్రయల్ చేసి తర్వాత దానికి మంచిగా ఫ్రాక్ కుడతాను అనమాట. నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. నేను బయటకు వెళ్తున్నాను అనమాట. వచ్చిన తర్వాత ఈవెంట్ ఉందని చెప్పినాను కదా, ఆ ఈవెంట్కి వెళ్తున్నాను అనమాట. వచ్చిన తర్వాత నా మూడు సెట్ అవుతుంది. ఒకరోజు బయటకు వెళ్ళిందంటే నెక్స్ట్ మళ్ళీ సెట్ కావడానికి 2-3 డేస్ టైం పడుతుంది. నేను మిషన్కి ఏం రిపేర్ అయిందని సరిగ్గా చూసుకొని తర్వాత నేను ఎట్లా స్టిచ్ చేస్తున్నా, ఎట్లా కట్ చేస్తున్నా కొలతలతో సహా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ టాప్ అయిపోయిందనమాట. తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా. నేను అంటే అంత పర్ఫెక్ట్ కాదని ఆల్రెడీ మీకు చెప్పినా కదా, ఈ విధంగా నేను నీట్గా కట్ చేసుకుంటాను అనమాట. ఏదైనా చేస్తే ఇంట్రెస్ట్గా చేస్తా, లేకపోతే అస్సలు చెయ్యను. నేను ఇవన్నీ ప్రిపరేషన్స్ ఎందుకంటే అంటే నేను ఇప్పుడు ఇది వేసుకొనే పోవాలంటే నేను ఒకసారి ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా చేయాలనుకుంటా. ఇంకా నేను స్టిచ్ చేసుకొని వేస్తే చాలా లుక్ ఉంటుంది కదా. అందుకని అసలైన విషయం అంటే నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే మా తమ్ముడు యూఎస్ఏ వెళ్తున్నా అనమాట. వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాము. రేపు వెళ్తుండు, కానీ ఈరోజు మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అనమాట. ఇది నెక్స్ట్ మార్నింగ్ అది మిషన్ ఖరాబ్ అయింది కదా, 4:30 వరకు అది కట్ చేసుకున్నా. 4:30 నుంచి మన మిషన్ రావట్లేదు, పడుకున్నా అనమాట. ఇది లేచిన వెంబడే నేను చేసే ఫస్ట్ పని దేవుడి మొహం చూస్తా, తర్వాత దేవుడు మా రూమ్లో ఉన్న దేవుడి మొహం చూసి తర్వాత దేవుడి రూమ్లో చూస్తా. ఇక్కడ బయటికి వచ్చేసి చెత్త ఏమైనా కుక్క పడేసింది అదంతా చూస్తా అనమాట. ఈ విధంగా కిచెన్ పరిస్థితి ఉంది. ఇంకా ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళినా బయట కూడా ఏమన్నా ఈ చెట్లు తెచ్చిరు, గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చిరు కదా, అక్కడ వాళ్ళు మొత్తం ఇక్కడ మొరం పోపిచ్చి చెట్లు పెడదామని అనుకుంటున్నాము. కానీ అది వర్కౌట్ కాలేదు, టైం పడుతుంది. ఇంకా మొరం పోపిచ్చి మళ్ళీ మంచి చేయడానికి. అప్పుడు గార్డెనింగ్ వీడియో ఖచ్చితంగా మీకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం సందులో కూడా కుక్కలు అవన్నీ పంది కుక్కలు ఏమైనా ఉన్నాయని చూసి అనమాట. ఇక్కడ అంతా ఊడ్చుకొని నెక్స్ట్ ఇక్కడ అంతా బయట కడిగేసేస్తున్నా. ఇక్కడ బయట అంతా వాష్ చేసుకుంటాం అన్నమాట. మొత్తం ఇంటి ముందు ఎప్పుడు కడగాను, గురువారం శనివారం కడుగుతా. అప్పుడప్పుడు శుక్రవారం, మంగళవారం, గురువారం, శనివారం 3 times మా ఇంటి ముందు అంటే పార్కింగ్ ప్లేస్లో కడిగేసేస్తా. ఇక్కడ ముందు మాత్రం రోజు కడుగుతా అనమాట. ఈ విధంగా క్లీన్గా అయిపోయింది. ఈ విధంగా ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అని చాలాసార్లు చెప్పినా కదా. ఆల్రెడీ బోర్ పైన నిండిపోయింది, అందుకని పైప్ పెట్టి ఇక్కడ వాష్ చేయట్లేదు అనమాట. ఎక్స్ట్రా వాటర్ అన్నీ ఇలా పోసి ఆడుకుంటున్నాను అనమాట. అప్పుడప్పుడు నీళ్ళతో నాకు చాలా ఇష్టం అని చెప్పిన కదా. ఈ విధంగా అయిపోయింది. నెక్స్ట్ ఇట్లా క్లీన్ అయిపోయింది. మా ఇంటి ముందు వాకిలి ఊడుద్దామంటే అక్కడ కారు అడ్డం ఉంటుంది కాబట్టి ఎప్పుడు అక్కడ క్లీన్ చేయను, ఎప్పుడో ఒకసారి. నెక్స్ట్ మనం కిచెన్లోకి వచ్చేసినాము. ఇదంతా ఇప్పుడు కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకొని నైట్ ఉన్న గిన్నెలు ఏమైనా ఉన్నాయా, అన్నం మెతుకులు ఏమైనా ఉన్నాయా అన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసుకుంటా అనమాట. ఇవంతా దాంట్లో వేసుకుంటా అనమాట. ఏమైనా ఉన్నాయా, ఇన్ని అన్నం మెతుకులు, అన్నం గింజలు ఏమైనా ఉన్నాయా అని అన్నీ చూసుకొని ఆ వైపర్ లాగా ఉంది కదా, క్లాత్ చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. దాంతో మొత్తం కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటా. మంగళవారం రోజు, గురువారం, శనివారం 3 days మాత్రమే ఆ కౌంటర్ టాప్ని మంచిగా వాష్ చేస్తా అనమాట. మంచి సబ్బు పెట్టి కడిగేసేస్తా. ఈ విధంగా మొత్తం కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నా.
తర్వాత నెక్స్ట్ స్టవ్ క్లీన్ చేసుకుంటే స్టవ్ని రోజు రోజు ఏం కడగను, ఇంకా కడగడానికి ఏముంటుంది దాన్ని నీట్గా క్లీన్గా చూసేస్తే అయిపోతుంది కదా అని ఇక్కడ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. నాకు ఎక్కడన్నా పోవాలి అని అంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఎప్పుడు పోవాలని ఉంటుంది. కానీ నేను ఎప్పుడైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా 12 అవుతుంది. ఎందుకంటే మా ఇంట్లో అన్ని పనులు చేసి మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేసి ఒక్కొక్కసారి చేస్తే ఒక్కొక్కసారి చేయను. మా పప్పి ఇంట్లో ఉంటే ఏం చేయాలన్నమాట, తనే చేస్తుంది. ఇవన్నీ చేసిపోయే వరకు టైం అయితేనే ఉంటుంది. మనం మార్నింగ్ 4కి లేచినాం కదా, 4:30 నుంచి 7 వరకు వండుకున్నాం కదా, లేట్ అయిందనమాట. ఇంకా ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసిన. ఇక్కడ గిన్నెలన్నీ నీట్గా కడిగేసేసుకుంటున్నా. ఈ వీడియోలో చూపించినట్టు ఫాస్ట్ ఫార్వర్డ్లో మనం పనులు కూడా మనకి టైం సేవ్ చేసేటట్టు అట్లనే అయితే బాగుండు, కానీ అట్లా కావు కదా, మనం టైం కేటాయించి చేయాలన్నమాట. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకునేవాళ్ళనమాట. ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత టిఫిన్ చేసి తర్వాత స్నానం చేసి నేను ఊరికి వెళ్ళిపోతాను. మా ఊర్లో అంటే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు పోవాలని. ఇంకా కొంచెం బాధ కూడా ఉంది, ఎందుకంటే మా తమ్ముడు వెళ్తుండు కదా, USA వెళ్తుండు. మళ్ళీ ఆఫ్టర్ 2 years వస్తాడు. ఆ 2 years వరకు ఇక్కడ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సంవత్సరం తర్వాత కూడా చూడము, కానీ ఎంతైనా ఇక్కడే ఉంటాడు కదా అన్న ఫీలింగ్ వేరు. కానీ ఇక్కడ నుంచి వేరే కంట్రీ పోతుండు కదా, కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. నాకే ఇంత బాధ ఉంటే మా బాబాయ్ మా చిన్నమ్మ వాళ్ళకి ఎంత ఉంటుందో కదా వాళ్ళ కొడుకు పోతుంటే. కానీ వాళ్ళ ఫ్యూచర్ గురించి వెళ్తురు కదా, వాళ్ళ ఫ్యూచర్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి వెళ్తారు కాబట్టి చాలా హ్యాపీగానే పంపించాలి. అంత బాధ ఏం షో చేయొద్దు, ఇంకా వాళ్ళకి బూస్టప్ ఇవ్వాలి. కొన్ని మంచి మాటలు చెప్పి మంచిగా వాళ్ళని చీట్ చేసి పంపించాలన్నమాట. మా తమ్ముడు వచ్చేసి రేపు 3 o'clock అట్లా ఫ్లైట్ ఉందన్నమాట, అప్పుడు వెళ్తుండు. 3 months తర్వాత వాళ్ళ వైఫ్ వెళ్తుంది అనమాట. తను కూడా రీసెంట్గా 1 year బ్యాక్ మ్యారేజ్ అయిందనమాట. తనకు కూడా చాలా బాధ ఉంటుంది కదా. ఈ విధంగా నేనైతే తొందరగా ఇల్లు క్లీన్ చేసుకొని పోదామని ట్రై చేసిన. ఎంత ట్రై చేసినా కూడా అంతనే అవుతుంది, టైము పోతూనే ఉంటుంది. కానీ ఇంట్లో నుంచి మాత్రం కదలను అనమాట. మా అత్తమ్మకి అట్లా ఉండడం వల్ల లేట్ అవుతుంది, కానీ మిగతా అప్పుడు అంటే ఏం కాదు. ఇంకా తనకు అన్నీ చేసిపోవాలి కదా, పప్పి చేయలేదు కదా, అందుకని ఇంక ఈ విధంగా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నా. మొత్తం రూమ్ బై రూమ్ క్లీన్ చేసుకుంటున్నా, 1 by 1 ఒక రూమ్ తర్వాత ఒక రూమ్ క్లీన్ చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి చెప్పినా కదా, మార్నింగ్ డ్రెస్ కట్ చేసిన అనమాట. కట్ చేసిన డ్రెస్ని ఇప్పుడు మనము ఇంకా అట్లనే పెట్టి పడుకున్నా అనమాట. నిద్ర వచ్చేసింది అనమాట. అందుకని ఇంకా అదంతనే అక్కడే పెట్టి పడుకున్నా. ఇంకా 7కి లేచినని చెప్పినా కదా, లేట్ అయింది. ఎక్కడికైనా పోదాము తొందరగా అంటే అది ఖచ్చితంగా లేటే అవుతుంది ఎవరికైనా సరే. ఎవరికైనా సరేగా, ఎవరికంటే ఖచ్చితంగా అనుకుంటే పోవచ్చు, కానీ నా సొంటలకైతే ఫస్ట్ లేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు కూడా నేను వీడియో ఎడిట్ చేసి పోవాలి, ఎందుకంటే ఒకవేళ నైట్ లేట్ వచ్చినా కూడా ఏం కాదు. ఇప్పుడు వీడియో ఎడిట్ చేసిపోతే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అనమాట. లేకపోతే 7 కంటే 7కే పెట్టాలి కదా ఖచ్చితంగా వీడియోస్, అందుకని వీడియో ఎడిట్ చేస్తున్నాము.
నేను ఇక్కడ వచ్చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న, గిన్నెలని చదువుకున్న తర్వాత బయట అంతా ఊడ్చేసిన కదా. ఇక్కడ వచ్చేసి దోశ వేస్తున్నా అనమాట. దోశకి చట్నీ కావాలి కదా, ఇక్కడ పల్లీలు వేసి పల్లీ చట్నీ చేస్తున్నా అనమాట. దోశలు సరిగ్గా వస్తలేవు కదా, ఇట్లా ఆనియన్తో మొత్తం రుద్దుకొని, ఆనియన్తో రుద్దితే దోశలన్నీ మంచిగా వస్తాయి కదా, అందుకని ఈ విధంగా దోశలు చేసుకుంటున్నా. అయినా కూడా సరిగ్గా రాలేదు. ఇంకా ఈ దోశలు వేసుకునే ప్రోగ్రామ్ పెట్టుకుంటే వీడియో తీసుకుంటూ పోతే ఇంకా నేను ఊరికి వెళ్ళలేనని ఇంకా ఆపేసేసాను అనమాట. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియో మా ఊరు, మా నాన్న వాళ్ళ ఊరు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అక్కడ మా చుట్టాలందరినీ మీతో వాళ్ళ మాటలలో మీతో షేర్ చేసుకుంటాను.